మన్నెగూడ దాటిన తర్వాత ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా, అక్కడికి రాగానే టిప్పర్ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాష్ చేసింది. చాలా ఓవర్ స్పీడ్లో ఉంది. మా బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది. ఆ పక్కకు దిగినా కూడా మళ్ళీ బస్సు అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసి మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు, మరి అట్లా స్లో కూడా లేడు, నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. కానీ టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసి ఆ వెనకాల ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా చేవేళ్ళ నుంచి కూడా స్పీడ్గానే వస్తున్నాడంట. మోస్ట్లీ కారణం అయితే ఆయననే. ఒకవేళ టిప్పర్ కనుక ఎంటీ లోడ్తో ఉంటే మోస్ట్లీ ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో. కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం ఆ టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే కనుక ఓన్లీ ఇంజరీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నేను 6th సీట్లో ఉన్నా, నా పక్కన రైట్ సైడ్లో డ్రైవర్ వెనకాలే ఉన్నా 6th సీట్లో. నా పక్కన ఉన్న ఆయన చనిపోయిండు. ఇప్పుడు 3 అక్కచెల్లెలు అని చెప్తున్నారు కదా, ఆ 3 అక్కచెల్లెలు కూడా నా ముందు సీట్లోనే ఉంది. పాపం తను కూడా మార్నింగ్ ఒక 10 minutes లేట్ వచ్చింది బస్సు. ఒకవేళ 10 నిమిషాల ముందు వస్తే తన బతికేదే. అదేదో ఆ టైంలో నాకు మెలకు వచ్చి నేను ఏదో తప్పించుకొని బయటికి దూకినాక కండక్టరు ఒక చిన్న పిల్లవాడు ఇంక కొంతమంది అరుస్తుంటే నేను ఇంకొక ఆయన కలిసి అద్దాలు బలగొట్టినాము. ఆ కండక్టర్ని బయటికి లాగినాం. అట్లా కొంతమందికి కూడా సాయం చేసి బయటికి లాగినాం. వృత్తులంతా కూడా వృత్తులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల రోదనలు ఇక్కడ ఎవరున్నారండి? ఎవరు చనిపోయారు? మా చెల్లెల పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురు ఆడపిల్లల తల్లిని చూస్తున్నాం. ముగ్గురు ఆడపిల్లలు, ఇంట్లో ఉన్నటువంటి 3 ఆడపిల్లలు కూడా చనిపోయారు. అమ్మ ఎవరు చనిపోయారండి? నా బిడ్డలు ముగ్గురన్నా. ఎవరండి? ఏం చేస్తుంటారు వాళ్ళు? చదువుకుంటున్నారు సార్. MBA కంప్లీట్ అయింది పెద్ద పాపదు, ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఇప్పుడు ఫైనల్ ఇయర్. చిన్నామెనేమో డిగ్రీ చేస్తుంది సార్, కోటిలో డిగ్రీ చేస్తుంది. పెద్దామెనేమో డిగ్రీ మొన్ననే పెళ్లి అయింది వాళ్ళ అక్కలు. ఇంకా పెద్ద పిల్లలు పందులు కూడా ఇవ్వలేరు. పెళ్ళైంది మళ్ళీ చదువుకుంటుందా? వీళ్ళు చదువుకున్న వాళ్ళు 3 పెద్ద పిల్ల పెళ్లి అయింది. 4 ఆడపిల్లల? 4 ఆడపిల్లలు, 3 ఒకటి ఇంట్లో చనిపోయినారు. దేవుడా పందులు కూడా ఇవ్వలేరు. ఇంకా పెద్ద ఆడపిల్లది మొన్ననే వివాహం జరిగింది. అయితే ఇంకా 3 ఆడపిల్లలు చదువుకుంటున్నారని చెప్తున్నారు. వాళ్ళ తల్లి కూడా చూస్తున్నాము. అయితే వీళ్ళంతా కూడా తాండూరు మండలానికి చెందినటువంటి వాళ్ళు. అయితే 3 ఆడపిల్లలు ఒకటే ఇంట్లోని 3 మహాలక్ష్ములు చనిపోవడం మాత్రం ఇప్పుడు పూర్తిగా హృదయాన్ని కలిచివేస్తుంది ఇక్కడ అందరిది కూడా. అయితే వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంటే ఎందుకు వచ్చారు ఇంటికి? అసలు పెళ్లికి వచ్చిండ్రు. మొన్న పెళ్లి అయింది. పెళ్లికి వెళ్ళి ఇవ్వతే ఊరికి వచ్చిండ్రు హాస్టల్కు. వాళ్ళ పేరు నాకు కూడా తెలియదు. పక్కన వాళ్ళ పేరేంటో చెప్పు. పిల్లలది నందిని, అనూష, సాయిప్రియ, నందిని. అనూష, సాయిప్రియ, నందిని 3 కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్కా చెల్లెళ్ళు. వీళ్ళందరూ కూడా తాండూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. పెద్ద కూతురు వివాహానికి, పెద్దక్క వివాహానికి వీళ్ళు 3 కూడా ఇంటికి వచ్చి ఆ వివాహ పనులన్నీ కూడా ముగించుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కి, ఒకరు MBA, 2 డిగ్రీ చదువుకోవడానికి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళేటువంటి క్రమంలో ఈ సంఘటన జరగడం మాత్రం పూర్తిగా హృదయ విదారకమైనటువంటి ఘటనగానే ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు. అలాగే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. మీ మండలానికి చెందినటువంటి 3 ఆడపిల్లలు కూడా చనిపోయారు కదా, ఏం చెప్తారు? చాలా బాధాకరమైన విషయం. ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా తీరని లోటు. చాలా బాధ అవుతుంది. 3 ఆడపిల్లలు కూడా చనిపోవడం పూర్తిగా ఇప్పుడు విషాదం నింపింది. అయితే వాళ్ళ తల్లి రోదనలు మాత్రం విన్నంటాయని చెప్పొచ్చు. ఇంటి నుంచి ఎన్నో ఆశలతో హైదరాబాద్కి పంపితే వాళ్ళ తండ్రి అవును మా అమ్మాయి సార్, మా అమ్మాయి సార్, 3 అమ్మాయిలు సార్, మేము అమ్మాయి సార్. అవును నేను డాడీని సార్. అదే మా పెద్ద కూతురు వివాహం ఎప్పుడు జరిగింది? మా అమ్మాయి సార్ మొన్న 17 తారీఖు సార్. 10 తారీఖు వద్దని చెప్పిన సార్, వాళ్ళు రావద్దని చెప్పిన
వచ్చారు సార్, ఎందుకు వచ్చి రావద్దని చెప్పాను సార్. పెళ్లికి వచ్చారా వాళ్ళంతా? పెళ్లికి వచ్చారు, వేరే రిసెప్షన్ వద్దు రాకుండా అని చెప్పాను. మామే చెప్పకుండా పిలిపించారు సార్. ఇడికి రావాలి కదండి, రావద్దు సార్ అని చెప్పిన. ఎందుకు వద్దా అంటే మాకు ఆ పెళ్లి వాళ్ళు పోవద్దు అని చెప్పిన. నిన్న లేదు మొన్న పెళ్లి అయింది, వేరే పెళ్లి మా బిడ్డ పెళ్లి అయిపోయినాక రావద్దని చెప్తే కూడా మా అమ్మాయి మా మిస్సెస్ పిలిపించింది సార్ ముగ్గురిని. పెద్ద కూతురు వివాహం ఎప్పుడు జరిగింది? ఏ రోజు జరిగింది? 10 తారీఖు అయింది. 10 తారీఖు హైదరాబాద్ పోయారు సార్. మళ్ళీ మళ్ళీ వాళ్ళ పెళ్లికి వస్తే పిలిపియక అని చెప్తే నాకు తెలియకుండా పిలిపించారు సార్. పొద్దుగా నేను 5 గంటల బస్కి ఎక్కించిన. ఇక మా అమ్మాయిలు ఇటు ఉంటారు సార్, ఇగో ఫోటో చూపిస్తా సార్. నేను వద్దని చెప్తే ఈయనకుండా పిలిపించింది సార్. నేను అమ్మాయిని చూస్తా సార్. అయ్యా నలుగురులో సార్, నలుగురు సార్ అమ్మాయిలు. వీళ్ళ ముగ్గురు తండ్రి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ముగ్గురు ఆడపిల్లల తండ్రి ఇతను. ఉదయం 5 గంటలకు బస్ ఎక్కించాననేటువంటి చెప్తున్నాడు. ఒక వివాహానికి హాజరయ్యారు. వాళ్ళ ముగ్గురు చనిపోయినటువంటి ముగ్గురు కూతుర్లను ఆయన ఫోన్లో చూపిస్తూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ హృదయ విదారకం ఉంది. ఆ పెళ్లికి ఇంటికి రావద్దు అనేటువంటిది కూడా ఆయన చెప్తున్నారు. నేను వద్దు వాళ్ళ పెళ్లి. ఏం చదువుతారండి? ఏం చదువుతారు? ముగ్గురు పేర్లు ఏం పేరు? చనిపోయిన వాళ్ళు బీటెక్ అయిపోతుంది సార్. 3 నెలలు అయితే బీటెక్ అయిపోతుంది. ల్యాప్టాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అన్ని ముగ్గురు ల్యాప్టాప్లు ఉన్నాయి సరిపోతుంది. లేదు ఒక అమ్మాయి బీటెక్ సెకండ్ అమ్మాయి, 3 అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు సార్ అయితే ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంటారు. మీరేం చదువుతారు? నేను రావాలి సార్. నేను రైట్, ఆయన డ్రైవర్గా కూడా చేస్తుంటారు. ముగ్గురు ఆడపిల్లలు ఇక్కడ మనం ఫోన్లో ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నాం కదా 3 ఫోటోలు ఏదైతే ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారో వీళ్ళే ముగ్గురు చనిపోయారు. ముగ్గురు ఆడపిల్లలు ఒకటే ఇంట్లో చనిపోయడం మాత్రం తీవ్ర విషాదం అని చెప్పొచ్చు. ఇక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ఒక్కో కుటుంబం వెనకాల ఒక్కొక్క కన్నీటి గాథ ఉందని చెప్పొచ్చు. ఈ ముగ్గురు వీళ్ళ ఇంట్లో మొత్తం 4 ఆడపిల్లలు. మొన్ననే 17వ తారీఖున పెద్దమ్మాయి వివాహం జరిగింది. అలాగే ముగ్గురు ఆడపిల్లలు ఆ వివాహానికి వచ్చారు. మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామంలో ఇంకొక వివాహం ఉందంటే అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ ఇంటికి కూడా రావద్దని చెప్పి వాళ్ళ తండ్రి కూడా చెప్తున్నాడు. అయినా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు బస్ ఎక్కిస్తుంటే కూడా ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పూర్తిగా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఘటన ఏ ఇంట్లో కూడా జరగకూడదు, అసలు ఈ కలలో కూడా అనుకోకూడదు అనేటువంటిది అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే చెప్పండి, ఈ ప్రమాదం గురించి ఏం చెప్తారండి? సార్ రోడ్ల సరిగా లేక వల్లనే అవుతున్నాయి ప్రమాణాలు సార్. రోడ్ల వల్లనే అవుతుంది. ఒకటే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం అనేటువంటిది పూర్తిగా విషాదం నింపింది. వాళ్ళ ఎన్నో ఆశలతో చదువు కోసం అటు హైదరాబాద్ పంపిస్తే కూడా ఈ విధంగా మరణించడం అనేటువంటిది తీవ్ర విషాదం నింపింది. మీరేమవుతారమ్మా ముగ్గురు ఆడపిల్లలు? మేమందరం కాలనీ వాళ్ళమండి. మేము కాలనీ మహాలక్ష్మి అంటే కాలనీ వాళ్ళందరం కలిసి. అంటే వాళ్ళు ముగ్గురు ఎట్లా ఉండేటోళ్ళు? కాలనీ బంగారం లాంటి పిల్లలు, చాలా బంగారం లాంటి పిల్లలు. అలా చూసి అందరం మురిసిపోతుంటే ఆడపిల్లలు అంటే ఇట్లుండాలి ఇట్లుండాలని. చాలా ఎడ్యుకేషన్ లో ఇట్లా చాలా బాగున్నారంట పిల్లలు. మేమందరం మా పిల్లలు అనుకుని ఉంటామన్న. వాళ్ళ అక్క పెళ్లి రీసెంట్ గా 1 month కూడా ఓన్లీ 15 days అయింది. ఒక్క పెళ్లికి వచ్చి నిన్న సండే ఉండి ఒక్కరోజు వాళ్ళు అందరం కాలనీ వాళ్ళు చాలా కలిసి కట్టుకుంటుంటారు. హాస్టల్లో చదువు వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే ఉంటుంది వాళ్ళది. ఏది బయట ఎక్కడ పిల్లలు అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఎమ్మడి తిరగడం ఏముండదు. అంటే ఈ రోజు హైదరాబాద్ వస్తున్నట్టు మీ అందరికి చెప్పారా? కాలనీ వాళ్ళ పిల్లలు ఎప్పుడు హాస్టల్కి వెళ్తారు, రేపు వెళ్తాం అంటే అని ఇట్లా అంటుంటారు. కానీ ఎప్పుడు ట్రైన్కి వచ్చేవాళ్ళు. కానీ కిస్మత్ బాగాలేదంటే వాళ్ళు బస్కి వచ్చారు. ఎప్పుడు ట్రైన్కి వచ్చేవాళ్ళు. ఎప్పుడు ట్రైన్కి వచ్చేవాళ్ళు, ఈసారి బస్కి వచ్చి ఈ విధంగా జరిగింది అనేటువంటి చెప్తున్నారు. మరి ట్రైన్కి వచ్చినా కూడా ఈ విధంగా జరగకుండా ఉండేది అనేటువంటి చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఆ ముగ్గురు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో చనిపోయారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి కాలనీ వాళ్ళు, బంధువులు వాళ్ళంతా కూడా ఈ విధమైనటువంటి ఒక సంఘటన జరుగుతుందని చెప్పి కలలో కూడా అనుకోలేదనేటువంటి చెప్తున్నారు. నిజంగానే ఒక ప్రమాదంలో ఇంటికి సంబంధించినటువంటి ముగ్గురు మహాలక్ష్ములు లాంటి ఆడపిల్లలు చనిపోవడం అనేటువంటిది నిజంగా ఈ ఘటన వినడానికి కూడా
కొంత హృదయ విదారకంగమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా అటువంటి ఆర్తనాదాలే ఉన్నాయి. ఎవరింట్లో చూసినా కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక మహిళ చనిపోయింది. వారి ఆ మృతదేహాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు. ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు, లేకపోతే ఒక ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు, చదువు కోసం వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒక మృత్యులా ఒక టిప్పర్ లారీ వచ్చి ఒక బస్సును, ఆర్టీసీ బస్సును ఢీకొట్టేసింది. ఎవరు అనుకోరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా సురక్షితం అనుకుంటారు. ఆర్టీసీ బస్సులో కళ్ళు మూసుకొని వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు అనేటువంటిది కూడా అనుకుంటారు. కానీ ఎదురుగా ఒక టిప్పర్ లారీ ఒక మృత్యులా వస్తుందని చెప్పి ఎవరు కలలో కూడా అనుకోరు. కానీ అటువంటి సంఘటన ఇక్కడ చేవెళ్ళ దగ్గర, మీర్జాగూడ దగ్గర జరిగింది. సో మరి